ఈ వీడియోలో వర్క్షీట్ 2 క్లాస్ 8 సబ్జెక్ట్ ఇంగ్లీష్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్షీట్ 3 సెక్షన్లుగా ఉంటుంది. మొదటి 2 సెక్షన్స్లలో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ సెక్షన్లో హోమ్ అసైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మొదటి సెక్షన్కి వెళ్దాం. అబ్జర్వ్ ద పిక్చర్. మొదటి సెక్షన్లో ఒక పిక్చర్ను ఇచ్చారు, దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. ఆ పిక్చర్ను బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. Choose the correct answer. The picture is about. A picture దేని గురించి చెప్తుంది? A. Playtime. B. Games. C. Pets. D. Plants. కరెక్ట్ ఆప్షన్ను పిక్చర్ను చూసి చూస్ చేయండి. సెకండ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ కొన్ని రాంగ్ స్పెల్లింగ్స్ ఇచ్చాడు. అందులో ఒకటి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ను మనం సెలెక్ట్ చేయాలి. ఏ. PIGAN. B. PEGION. C. PYGEON. D. PIGEON. ఓకే, PGN స్పెల్లింగ్ను మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, డాష్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద పిక్చర్. ఈ క్రింది ఆప్షన్స్లలో పిక్చర్లో లేనటువంటి దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. ఏ. క్యాట్. బి. హెన్. సి. కౌ. డి. డాగ్. ఒకసారి పిక్చర్ను అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్, మదర్ క్యాట్ ఈజ్ డాష్ ద వాల్. ఓకే, మదర్ క్యాట్ గోడ మీద ఉంది. అయితే ఆ మీద అనే అర్థం వచ్చేటువంటి ప్రిపోజిషన్ మనం సెలెక్ట్ చేయాలి. ఏ. ఆన్. బి. అబోవ్. సి. అపాన్. డి. ఎట్. ఫిఫ్త్ క్వశ్చన్, which one of the following sentences is correct according to the picture. ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ పిక్చర్ ప్రకారం ఉన్నది? ఏ. ద డాగ్ ఈజ్ స్లీపింగ్. ఆ పిక్చర్లో డాగ్ పడుకోనుందా? బి. ద డాగ్ ఈజ్ ఈటింగ్ గ్రెయిన్స్. ఆ పిక్చర్లో డాగ్ గ్రెయిన్స్ను తింటుందా? సి. ద డాగ్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఆ పిక్చర్లో డాగ్ మిల్క్ డ్రింక్ చేస్తుందా? డి. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఆ పిక్చర్లో ఉన్నటువంటి కుక్క బార్కింగ్ చేస్తుందా, మొరుగుతుందా? చూస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ద ఆపోజిట్ వర్డ్ ఫర్ హెన్ ఈజ్. హెన్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డ్ ఏంటిది? వ్యతిరేక పదం ఏంటిది?
A. Crow, B. Bird, C. Cock, D. Chick. Choose the right answer. Seventh question. Which of the following is not an animal? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో యానిమల్ కానిది ఏది? A. hyena, B. lark, C. zebra, D. ox. Choose the right answer. Eighth question. Pick the word given below seen in the picture. పిక్చర్లో ఉన్నటువంటి బొమ్మకు సంబంధించిన ఒక వర్డ్ ఈ ఆప్షన్స్లలో ఇచ్చాడట, దాన్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. A. WHELL, B. WELL well, C. WHEEL wheel, D. WHOLE whole. Choose the right answer. Ninth question. Arrange the jumbled letters C, B, U, K, T, E into a meaningful word. ఇక్కడ కొన్ని లెటర్స్ జంబుల్డ్ ఇచ్చారు, వాటిని మనం మీనింగ్ఫుల్గా వర్డ్ వచ్చేలా సెట్ చేయాలి. ఓకే, కరెక్ట్గా సెట్ చేసి ఏ వర్డ్ వస్తుందో ఆ వర్డ్ను టిక్ చేయండి. 10th question. చూస్ ద నేమింగ్ వర్డ్. కింద ఇచ్చినటువంటి వర్డ్స్లలో పేరును సూచించేటువంటి నామవాచకాన్ని సూచించేటువంటి పదాన్ని టిక్ చేయమని చెప్తున్నాడు. A. గ్రేజ్, B. డ్రింక్, C. ప్లేట్, D. వాచ్. Choose the right option. Section 2. In the given passage, each of the numbered sentences from 11 to 15 has an error. In the underlined part, choose the right option to make it correct sentence. ఈ సెకండ్ సెక్షన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ను నెంబర్స్ తోటి అండర్లైన్ చేశారు. అయితే ఆ భాగంలో మిస్టేక్స్ ఉందట, వాటిని కరెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి ప్యాసేజ్ చూద్దాం. వాటర్ ఈజ్ ఏ వెరీ ప్రీసియస్ థింగ్ ఆన్ ఎర్త్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వేస్ ఇన్ విచ్ పీపుల్ వేస్ట్ వాటర్ ఈజ్ బై లివింగ్ ద వాటర్ రన్నింగ్ వెన్ బ్రషింగ్ దేర్ టూత్. ఇక్కడ టూత్ కాకుండా వేరే వర్డ్ వస్తుంది, ఆ వర్డ్ను మనం సెలెక్ట్ చేయాలి. షేవింగ్ ఆర్ వాషింగ్ ద డిషెస్. టర్న్ ద ట్యాబ్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్టెడ్. ఇక్కడ స్టార్టెడ్ కాకుండా వేరే వర్డ్ వస్తుంది, సో కరెక్ట్ వర్డ్ని మనం చూస్ చేయాలి. బ్రషింగ్. షేవింగ్ ఆర్ డూయింగ్ ద డిషెస్. ఫర్ వాషింగ్ ద డిషెస్ ఫిల్ వన్ సింక్ విత్ రిన్సింగ్. ఇక్కడ వర్డ్ను మిస్టేక్ ఇచ్చాడు, సో కరెక్ట్ చేసి రాయాలి. అండ్ వన్ విత్ సోప్ వాటర్. టు బీయింగ్ rinse your mouth, simply take a glass of water and rinse your mouth well at hand, then drink directly by the tap. ఇక్కడ బై అనే వర్డ్ దగ్గర బై అనేటువంటిది మిస్టేక్ వర్డ్ ఇచ్చాడు, కరెక్ట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. One of the most common ways in which people waste water is by leaving the water running when brushing their tooth, shaving or washing the dishes. So ఇక్కడ tooth దగ్గర ఏమొస్తుంది? A. tooths, B. teeth, C. teeth, D. jaws. Okay, choose the right option.
12th one, turn the tap off as soon as you started brushing, shaving or washing the dishes. ఇక్కడ started బదులు దాన్ని ఎలా కరెక్ట్ చేసి రాయవచ్చు? A starts, B start, C starting, D has started. Thirteenth one, for washing the dishes, fill one sink with rinsing water clean and one with soapy water. సో ఇక్కడ విత్ రిన్సింగ్ వాటర్ క్లీన్ దగ్గర మిస్టేక్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలి. ఏ విత్ వాటర్ రిన్సింగ్ క్లీన్, బి రిన్స్ క్లీన్ వాటర్ విత్, సి విత్ క్లీన్ రిన్స్ వాటర్, డి క్లీన్ రిన్స్ వాటర్ విత్. Choose the right option. 14th one, to being rinse your mouth, simply take a glass of water and rinse your mouth well. సో ఇక్కడ బీయింగ్ రిన్స్ దగ్గర మిస్టేక్ ఉన్నది, కరెక్ట్ చేయాలి. ఏ రిన్స్డ్, బి రిన్సెస్, సి రిన్సింగ్, డి రిన్స్. 15th one, then drink directly by the tap. సో ఇక్కడ బై దగ్గర మిస్టేక్ ఉంది, కరెక్ట్ వర్డ్ను సెట్ చేయాలి. ఏ ఆఫ్, బి ఫ్రమ్, సి ఇన్. థర్డ్ సెక్షన్, హోమ్ అసైన్మెంట్. The answer to this question is to be submitted to your teacher on WhatsApp or in a notebook. Write a description on any pet animal. ఏదైనా పెట్ యానిమల్ గురించి వివరించుకుంటూ రాయమని చెప్తున్నాడు. అయితే యూ మే యూజ్ దీస్ ఐడియాస్, అది రాయడానికి ఈ క్రింది ఐడియాస్ని మీరు ఉపయోగించవచ్చు. ఏమేమి ఉపయోగించవచ్చట? నేమ్ యువర్ పెట్ యానిమల్, మీ పెట్ యానిమల్కు పేరు పెట్టండి. వై ఇస్ ఇట్ యువర్ ఫేవరెట్ యానిమల్, అది మీకు ఫేవరెట్ ఎందుకు అయింది, అది ఆ పెట్ యానిమల్ అంటే మీకు ఎందుకు ఇష్టం. వాట్ ఆర్ ద థింగ్స్ ఇట్ కెన్ డూ, ఆ పెట్ యానిమల్ ఏమేం చేస్తుంది. హౌ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ అండ్ టెల్ ఇన్సిడెంట్స్ అబౌట్ హౌ ఇట్ హ్యాపెండ్ యూ, ఆ పెట్ యానిమల్ మీకు ఏ విధంగా సహాయపడుతుందో మరియు ఆ పెట్ యానిమల్ను మీరు ఎలా సంపాదించారో కూడా అందులో రాయమని చెప్తున్నాడు. ఇంకా ఫన్నీ థింగ్స్ డన్ బై ఇట్, అది చేసేటువంటి కొన్ని ఫన్నీ థింగ్స్ని కూడా ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేయమని చెప్తున్నాడు. సో కంప్లీట్ చేసి మీ టీచర్కు చూపించండి.